లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక జడ్జికి దగ్గర పోయి హూజ్ యువర్ డాడీ అని మాత్రం హూజ్ యువర్ డాడీ అంట. అదే 90s కి దగ్గర పోయి హూజ్ యువర్ డాడీ అను వాడు బీడీ చెప్తాడు. మా డాడీ మాకు తెలియదు మనకి. నాకు చెప్పు వాట్ ఈస్ బెస్ట్ జెన్జీలో బెస్టీ అని ఉంటారు. లైక్ అపోజిట్ సెక్స్ లో వన్ క్లోజ్ ఫ్రెండ్ whom you might do but there is no commitment. ప్రైవసీ అనే కాన్సెప్ట్ మన దగ్గర అబ్బాయిలు అయితే ఫర్ షూర్ ఉండదు. ఫ్రెండ్స్ ఉన్నారు ఇద్దరు అండర్వేర్ అనిపిస్తుంది. అవును అండర్వేర్ అనిపిస్తుంది. చూపిస్తాడు లేకపోతే నాకు ఎందుకు అమ్మాయిలు కొంచెం ప్రైవేట్ మెయింటైన్ చేస్తారు అనిపిస్తుంది. సో స్వీట్ లుక్ అట్ యూ. కడుపు వస్తుంది ఆల్రెడీ. ఎట్లుంటది అని అంటే ఇప్పుడు కొంచెం మెచ్యూర్డ్ అయిన తర్వాత బ్రేకప్ అయితే నీకు ఎట్లుంటది అని అంటే నువ్వు వీక్ అవుతుంటావు లోపల. వాడు ఎవడు ఒప్పుకోడు. సో వాడు ఏం చేస్తారంటే మామ అరే ఇది ఇది అని చెప్పి ఏదో ఫేక్ గా సెలబ్రేటింగ్ న్యూస్ తాగుదామని అంటాడు. తాగుతారు. తాగిన తర్వాత మామ అట్లా చేస్తుంది అనుకోలే మామ మొత్తం కుడిపించేసింది మామ. అబ్బాయిలు ప్రేమ చాలా డిఫరెంట్ చూపిస్తారు అనిపిస్తుంది. తిట్టి మరి చూపిస్తారు అనిపిస్తుంది. ప్రేమ అంటారు. అదే ఎగ్జాక్ట్లీ ఫాదర్స్ అండ్ రిలేషన్షిప్ లెక్క ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అవునవును. ఇది కాకపోతే ఇంకో వస్తుంది ముందే చెప్పినా కదరా ఏడుస్తున్నా అదే అమ్మాయిలు you deserve some other person. You're gorgeous. You're a unicorn. రెండు మొక్కజొన్న పొత్తులున్నాయి తిందువా మా వాడి వేడి నాటు దెబ్బ. మళ్ళీ ఆంధ్ర వచ్చి వాడుతున్నాను కదా. ఆంధ్ర ఫ్రెండ్స్ బ్రేకప్ అయిన తర్వాత తెలంగాణ డీల్ చేస్తే వస్తుంటది ఆంధ్ర అంటే బికాస్ వాడు బ్రేకప్ కన్నా ఎక్కువ మనం ఆడదని కట్ అవుతాడు. యా పరిచయం పిచ్చి బుక్ ఆడబట్టాడు పచ్చబట్టోళ్ళకి ఏడుస్తున్నావు ఏంద్రాను అరే అమ్మాయి ఇచ్చిపెట్టిపోయిన తర్వాత అంత ఫీల్ కాలే కదా. తీసుకోరేమో తీసుకుంటారు అట్లనే వాళ్ళు హార్ట్కి తీసుకుంటారు ప్రతిదీ. ఐమ్ లైక్ సి వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారో నాకన్నా మించినోడు ప్రాపర్ బికాస్ బయట మార్కెట్ లో నేనే ఐఎమ్ ద రిఫరెన్స్. మొక్కజొన్న పొత్తులునై తిందువా మా వాడి వేడి నాటు దెబ్బ చూస్తువా. పోతా వాడు ఏం చెప్పాడు తెలుసా? పోతా పైసలన్నీ అక్కబోతావారా. పోతా వాడు ఏం చెప్పాడు తెలుసా? పెట్టుకున్నవన్నీ నువ్వు కక్కబోతావారా. పోతా వాడు ఏం చెప్పాడు తెలుసా? పోరి అంటో దాన్ని చుట్టుకుంటావారా. పోతా వాడు ఏం చెప్పాడు తెలుసా? సాక ఓసి పెగ్గేస్తా. Hey hi guys, welcome to new episode Keep It Real with Shiva Bhavani. ఈ పాడ్కాస్ట్ చాలా స్పెషల్ ఎందుకంటే మళ్ళీ అగైన్ మన భగత్ గారు వచ్చాడు, స్టాండప్ కామెడియన్. అండ్ లాస్ట్ టైం కాంటెంట్ ఏం చేసామో చాలా మంది లైక్ చేశారు అండ్ ఎవ్రీవన్ షోడ్ దేర్ ఇంట్రెస్ట్. మళ్ళీ తీసుకురావాలి అని అన్నారు. అందుకే ఈ పాడ్కాస్ట్ లో భగత్ తీసుకొచ్చాను. ఈ పాడ్కాస్ట్ ఐ మీన్ చాలా ఫన్నీ ఉండబోతుంది అండ్ కన్వర్సేషన్ ఉండబోతుంది. సరే భగత్, హాయ్ భగత్. హాయ్ శివ, ఇంట్రడక్షన్ మంచిగా వచ్చిందా? మంచిగానే ఉండే కానీ దాంట్లో ఒక్క పార్ట్ కట్ చేయాలి. దట్ ఈ పాడ్కాస్ట్ మొత్తం ఫన్నీగా ఉండబోతుంది. ఐ కాంట్ ప్రామిస్. లైక్ నా టూ మచ్ ఆఫ్ ప్రెషర్ ఆన్ మీ. నేను తీసుకోలేదండి. నీ మీద అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి నీకు మెసేజ్ చేసిన అంటున్నావు, మరి నాకైతే ఇప్పుడు మెసేజ్ చేయలేదు. నీకు చేయలేమో, నువ్వు కామెంట్ చూడు మొత్తం ఇట్లా పడుతూనే ఉన్నాయి టక్ 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 టక్. బట్ టు బి ఆనెస్ట్ ఏంటంటే లైక్ ఎప్పుడైనా షోలో అడుగుతావు కదా నన్ను చూసిరా అని చెప్పి, ఒక 4 to 5 people పాడ్కాస్ట్ చూసినా అన్నారు. కీప్ ఇట్ రియల్, కీప్ ఇట్ రియల్. అట్లా థ్యాంక్స్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఫార్మల్ డిస్కషన్ అంత అయిపోయిన తర్వాత ఐ టెల్ యూ వన్ డిస్క్లైమర్. దిస్ పాడ్కాస్ట్ డోంట్ ట్రై టు మేక్ సెన్స్ అవుట్ ఆఫ్ దిస్ గైస్. కంప్లీట్ నాన్ సెన్స్ ఉంటది. ఏం మాట్లాడదో మాకే తెలియదు, బట్ విల్ హ్యావ్ ఫన్. మీరు విల్ హ్యావ్ ఫన్ లేదా వి ఆర్ నాట్ షూర్, బట్ విల్ హ్యావ్ ఫన్ ఫర్ షూర్. ఇట్స్ అ ఫన్నీ వే అండ్ వెరీ లైట్ లాంగ్వేజ్ లో కూడా ఉంటది. మనం పెద్ద పెద్ద వర్డ్స్ కూడా మాట్లాడము, అంటే మాకే రావు సార్. అప్పుడప్పుడు మాట్లాడదు నీకు కావాలని కొంచెం. లైక్ ఒక లైన్ లో డిఫైన్ చేయాలంటే 90s కిడ్ వర్సెస్ ఇప్పుడున్న జనరేషన్ మధ్య వాట్ డూ యూ కంపేర్? మన జనరేషన్ లో ఏం బాగుంటుండే, వీళ్ళ జనరేషన్ లో ఏం బాగుంది, మన జనరేషన్ లో మనం ఎట్లా రియాక్ట్ అవుతుండే, వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు. లాట్ మోర్ కాన్ఫిడెంట్ అండ్ ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ కామన్ అయిపోయింది తెలుసు. ఇప్పుడు మనకి ఇంగ్లీష్ రాకపోతుండే,
ఆర్ ఇంగ్లీష్ మాట్లాడాలంటే క్రేజీ. మా డాడీ అయితే నేను నన్ను ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేశాను. మా డాడీ అప్పట్లో మా ఇంటి దగ్గర చాలా తక్కువ మంది ఇంగ్లీష్ మీడియం, నన్ను ఇంగ్లీష్ మీడియం జాయిన్ చేశాను. ఫీజు కడుతున్నాడు. మా డాడీ తెలియాలి ఇంగ్లీష్ వచ్చారా అని. మా రిలేటివ్ ఒక ఆయన ఉంటుండే బాబా ఆస్ట్రేలియాలో, ఫోన్ తీసుకొని అదే బావ కాల్ చేసి మాట్లాడరు బావ ఎట్లున్నావు మామూలుగా ఇంగ్లీష్లో మాట్లాడు. ఇంగ్లీష్ మన పేరెంట్స్ అందరూ US లో ఎవరు పట్టుకుంటుండే, ఇవాళతో ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఇంగ్లీష్ మాట్లాడడం మస్తు సాటిస్ఫై అవుతారు మన పేరెంట్స్. బయట రెస్టారెంట్కి వచ్చిన ఫ్రెండ్స్ తో ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు. దట్ ఈస్ దేర్. ఇంటర్నెట్ స్లాంగ్ ఇస్ ఆల్సో దట్. అదే దట్ జెన్జీ స్లాంగ్, దట్ ఈస్ దర్. ఇంటర్నెట్ స్లాంగ్ అంటే లైక్ బేసికలీ ఏంటంటే ఎనీ వర్డ్ ని నువ్వు సగం చేస్తావు బేసికల్లీ, సో దట్ టైం సేవ్ చేయడానికి. బట్ మాట్లాడడానికి అర్థం కాదు కాబట్టి 2-3 సార్లు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇనవే టైం సేవ్ అయితే లేదు. దట్ ఈస్ వాట్ ఐ బ్రో అనడం, లేకపోతే రిజ్ అంటారు, సిచ్యువేషన్స్, స్లింగ్ బ్యాగ్ ఫ్లింగ్స్ అంత ముందు ఉంటుండే. బట్ సస్ అంటే సస్పీషియస్ అని, రిజ్ అంటే వైబ్ అని, లైక్ ఇలా చాలా స్టార్ట్ అయినాయి అన్నమాట. చెక్ డ్రిప్ చెక్, దట్ ఈస్ ఆల్వేస్ దేర్. అండ్ వాట్ ఐ ఫీల్ ఇస్ 90 kids అనేది ఒక అదృష్టం అని నేను ఫీల్ అవుతా బ్రో. ఎందుకంటే లైక్ వీ హ్యాడ్ ఎవ్రీథింగ్. లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. లైక్ 8:30 ఆగానే పోయి అమృతం సీరియల్ చూడాలి, సండే ఆగానే పంచతంత్రం, మార్నింగ్ 9:30 వస్తుండే కదా. తర్వాత గేమ్స్ అనగానే అందరు వచ్చి ఐడ్ అండ్ సీక్ ఆడడము, లేకపోతే లైక్ డిఫరెంట్ గేమ్స్. దట్స్ అ బ్యూటిఫుల్ లైఫ్ ఐ ఫీల్. అండ్ ఈవినింగ్ ఆగానే 7:30 వెంటనే జెట్ యాక్స్ వస్తుండే, SPD పోలీస్, పవర్ రేంజర్స్ వస్తుండే, లైక్ కార్టూన్. లైక్ ఇట్స్ చాలా మంచి అనిపిస్తుంది. లైక్ నవ్ డేస్ పీపుల్ ఐ ఫీల్ వాళ్ళు ఫోన్ పట్టుకొని ది లైఫ్ మొత్తం అదే ఇన్స్టాగ్రామ్ రీల్స్ లేకపోతే PUBG అనే గేమ్ అంతే. బయటి లైఫ్ లైక్ ఐ డోంట్ సీ. నా దగ్గర నా రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా జెన్సీ పీపుల్, వాళ్ళు బయటికి పోయి ఆడడం నేను చూడలేదు. నేను మా ఇంటికి వెళ్ళి 7 కాగానే నేను బయటికి పోయి ఆడుతుండే. లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ గేమ్స్. ఎట్లాంటివి అంటే లైక్ ఐడ్ అండ్ సీక్ ఆడుతుండే, లేకపోతే 7 stones ఆడుతుండే. నేను సిటీ బాయ్ కదా, నేను ఊర్లో ఉంటుండే, ఆడుతుండే, WWE కార్డ్స్ ఆడుతుండే. అట్లా కాదు అంటే గోళీలు అంటే గుర్తుకొచ్చింది నాకు. బేసికలీ చిన్నప్పుడు ఎవరైతే గోళీలు ఆడేలో మీకు తెలుస్తుందేమో, లైక్ గోళీలు ఆడాలో కూడా ఎన్నో ఎక్స్పర్టీస్ లెవెల్స్ ఉంటారు అనమాట. మంచి ఆడని కెన్నర్ అంటారు, తెలుసు కొడితే కెన్ అంటారు అనమాట. సో మన దగ్గర మొత్తం ఒక బాటిల్ మొత్తం గోళీలు ఉంటుండే. వాడు తీసుకురాడు మళ్ళీ మన సాగి వేరు పక్కన ఉంటాడు, వాడే క్యారీ చేస్తాడు అనమాట. రాజా షాప్ తీసుకోండి అన్నట్టు. లైక్ వాడే గోళీస్తాడు, మామ 10 గోళీలా ఇరామా. గుడ్ డేస్. అండ్ లైక్ ఇఫ్ యూ సీ కంపారిజన్ ఆన్ 90s కిడ్ కంపారిజన్ ఎట్లుంటుంది అంటే, అండ్ ఫ్రెండ్షిప్ లెవెల్లో అప్పుడు ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఇప్పటికీ కంటిన్యూ అవుతారు. 90s లో ఫ్రెండ్స్ అయితే వాళ్ళు ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతారు. కానీ ఇప్పుడు ఉన్నది ఇప్పుడే 1 year 5 నిమిషాలుగా ఫ్రెండ్స్ అవుతారు, అర్ధగంట తర్వాత మర్చిపోతారు. స్క్రోల్ చేస్తుంటే ఏంజల్ ప్రియ లెక్క వస్తున్నారు కదా. దట్ ఈస్ ఆల్వేస్ దేర్, నో లైక్ డిస్ట్రాక్షన్స్ ఆర్ ఆల్వేస్ దేర్. అండ్ ఈ మధ్య పీపుల్ ఆర్ థింకింగ్ లైక్ ద సోషల్ ఫ్రెండ్షిప్ ఈజ్ రియల్ ఫ్రెండ్షిప్. మా దాంట్లో నేను నా దోస్తు అని ఎప్పుడు అనబట్ట నన్ను తిడతాడు. మీ ఇద్దరి మధ్యలో ఎవరికి పైసలు ఉన్నాయి ఇక్కడ? అందరి దగ్గర ఉంది పైసలు. ఓకే బేబీ సమ్ టైమ్స్ ఐ వాంట్ టాక్. ఎందుకంటే కొన్నిసార్లు నువ్వు అంటే ఇష్టం లేకపోయినా నేను కొట్టాలనిపించిన కూడా సైలెంట్ ఉండే. ఎందుకంటే లైక్ సమ్ టైమ్స్ పీపుల్ సీ దీస్ డేస్ ఐ రియలైజ్ నీ సోషల్ స్టేటస్, నీ బేసిక్ ఫైనాన్షియల్ స్టేటస్ వల్ల పీపుల్ విల్ బి కొంచెం, ఐ ఫీల్ దిస్ జనరేషన్ లో అట్లుంది. అప్పట్లో మన దగ్గర పైసల్లో మా డాడీ మనకి ఎట్లా చెప్తుండే అంటే లైక్ నీకు ఏం లేవన్నట్టే పెంచుతుండే. ఫర్ షూర్ ఏం తెలుసు మా డాడీ, లైక్ మా కాడ పైసలు లేవు ఫర్ షూర్, బట్ నాకు అట్లా ఏమనిపిస్తలేదు బ్రో. దట్ డజంట్ మ్యాటర్. ఓకే సో బేసికలీ ఏంటంటే మా డాడీ ఒక పెద్ద మాస్టర్ మైండ్ ప్లాన్ వేసిండు. అది నాకు తెలియదు. నేనేమో చిన్నప్పుడు చిన్న మైండ్ సెట్ నాది. మా డాడీ చిన్నప్పటి నుంచి అరే నువ్వు ఫస్ట్ ర్యాంక్ వస్తే నీకు సైకిల్ కొనిస్తా అంటుండే. హోల్ గోల్ ఏంటంటే నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, సో దట్ సైకిల్ తీసుకుంటాం మా డాడీ. సో మా డాడీ అంటే అంత ఇష్టం, వేరే లైక్ ఫస్ట్ ర్యాంక్ సైకిల్ కొనిస్తా అంటున్నాడు. 5th class సైకిల్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన సైకిల్ కొనిచ్చాను. మా డాడీ సైకిల్ కొనిచ్చాడు. ఇక్కడ ఒకడు స్కూల్ కూడా పోబిడ్డా అన్న, మా డాడీ స్కూల్ కూడా కొనిస్తున్నాను. 5th class and 10th class వరకు సైకిల్ మీద పోయినా. ఇంటర్మీడియట్ చదువుకున్నా సైకిల్ మీద, నాకు ధ్యాస లేదు. ఇంజనీరింగ్ చేస్తుంటే ఏదో నాకు గుర్తుకొచ్చింది, ఫక్ మా డాడీ 5 సంవత్సరాలు బస్ ఫీజ్ సేవ్ చేసిండు. ఇది సో బేసికల్లీ ఏంటంటే లైక్ అంత మంచిగా ఇస్తుంటే వేరే లైక్ నీకు తెలియదు నీ దగ్గర ఎన్ని ఉన్నాయి ఏం లేదు అంటే. లైక్ మనీ అంటే వాల్యూ ఉండాలి, అంటే పీపుల్ విలువలో కొంచెం వాల్యూ ఇవ్వాలి. రిలేటివ్స్ వచ్చినా కానీ మా పేరెంట్స్ గుంజుకొని మరి కూర్చొని మాట్లాడు వాళ్ళతో అంటుండే.
నౌ పీపుల్ ఆర్ వెరీ బిజీ, వాళ్ళ రూమ్ నుండి వాళ్ళ ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. సో దే టాట్ us వాల్యూస్. అసలైన ఫ్యాక్ట్ ఏంటంటే నేను చూసిన ఒకప్పుడు నేను మా మమ్మీ ఏం చేస్తున్నా అంటే ఊకే ఫోన్ ఎందుకు చూస్తున్నావు అని తిడుతుండే. లైక్ ఓ జనరల్ లైక్ 4 years బ్యాక్ 10 years బ్యాక్ ఊకే ఫోన్ పట్టుకొని చూస్తుంటే అరే ఏం చూస్తున్నావు ఆ ఫోన్ లో అంతా ఏముంటారు రా ఊకే ఫోన్ పట్టుకొని ఇట్లా 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 అంటుంటారు. ఇప్పుడు నేను వండుకున్నాను అనుకో మా మమ్మీ ఇంకా ఫోన్ పట్టుకొని అవునవునవును, దట్ ఈస్ ఫర్ షూర్. అరే చూడు మా మమ్మీ ఫార్వర్డ్ వేస్తుంది, అరే చూడరా మంచిగా ఉంది, చూడరా అరే ఇది మస్తుంది. మా ఇంట్లో కూడా చూస్తారు, మా ఇంట్లో ఫార్వర్డ్ అయ్యారు. బేసికలీ నేను ఫోన్ వాడుతున్నాను అనుకో, మా ఇంట్లోకి వస్తారు ఏమైనా వండుకోలేదా అని మా డాడీ మా మమ్మీ అంటారు. పండుకున్న తర్వాత పోతారు, వాళ్ళు ఆడతారు. సో దట్ లైక్ వాళ్ళ దృష్టి ఉంటుంది అంటే లైక్ వాళ్ళకి కూడా అడిక్ట్ అయిపోయింది అది ఫర్ షూర్. కానీ వాళ్ళ ఫీడ్ డిఫరెంట్ ఉంటది. ఒకసారి ఏమైందంటే మా అన్న నా స్టాండప్ అది ఒకటే కాదు, సారీ టు కట్ యు, డోంట్ కట్టెడ్ ఫేక్ న్యూస్ అయితే టూ మచ్ వస్తుంది. లిటరల్ గా రోజు ఒక రెమెడీ వస్తుంది. నీకు దెబ్బ తాకిందా ఫార్వర్డ్ మెసేజ్ లో వస్తుంది, దెబ్బ తాకితే ఇది పెడితే పోతుంది, ఈ ఆకు పెడితే. సో మమ్మీ వాళ్ళు వాట్సాప్ మెసేజ్ ఫార్వర్డ్ ఏముంటాయంటే ఇవన్నీ చిట్కాలు ట్రిక్స్ ఇవన్నీ ఉంటాయి. డాడీ వాళ్ళు విలువలు లైక్ ఇక్కడ ఎన్ని పైసలు ఉన్నాయి ఏం కాదు అని చెప్పి స్టోరీ పెట్టడం లాంటి విలువలు కావాలని చెప్పి బేసికలీ మొత్తం ఫిలాసఫికల్ సైడ్ పోతారు. లైఫ్ అంటే వేరే మంచిగా చూసుకో, నువ్వు ఎన్ని గజాలు సంపాదించినా పోవడం మాత్రం ఆ 6 గజాలు మాత్రమే నీది. నువ్వు ఎంత సంపాదించినా 4 మనుషులను సంపాదించకపోతే నీ లైఫ్ జిందగీ వేస్ట్. కామన్ ఇవి స్టేటస్ లో వస్తాయి. ఐ మీన్ డోంట్ అఫర్డ్, అలాంటివి నిజంగా అఫెండ్ లేదు, రియాలిటీ అది. అండ్ దట్స్ రియాలిటీ. ఇఫ్ ఎట్ ఆల్ అఫెండ్ అయితే నువ్వు కూడా అట్లానే ఒప్పుతావని. ఐ డోంట్ నో, ఐ మీన్ మ్యాజిక్ అనేది మిస్ అయిపోతుంది ఈ జనరేషన్ లో ఐ ఫీల్. అండ్ వెన్ ఎవర్ ఐ హావ్ దిస్ కాన్వర్సేషన్ దట్ ఈ జనరేషన్ అండ్ జనరేషన్, నేను చిన్నప్పుడు అనుకుంటుంటే మా డాడీ వాళ్ళు మీరు ఇట్లా కాదు మేము అట్లా, ఇట్లా కాదు మేము ఎట్లా అని చెప్పి. అండ్ నెవర్ ఇన్ మై లైఫ్ ఐ థాట్ నేను వాళ్ళు అయితానని. I never thought I'll become my dad. We are also becoming them. అంటే మా జనరేషన్ ఇప్పుడు ఇట్లా ఉంది, మీ జనరేషన్ అట్లా కాదు మాట్లాడుతున్నాం కదా మనం కూడా. రెప్లికేట్ అవుతుంది, వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారో మనం కూడా అట్లనే బిహేవ్ చేస్తున్నాం ఇప్పుడు. ప్యాటర్న్ అది అర్థమైంది నాకు. అందుకనే మా డాడీ ఫీల్ గా. కానీ నాకు అర్థమైంది ఏంటంటే మన పేరెంట్స్ ఆ జనరేషన్ లో పెరిగారు కదా. నౌ దే ఆర్ ఆల్సో కొంచెం టెక్నాలజీ కొంచెం దే ఆర్ గెటింగ్ ఇన్ టచ్ విత్ టెక్నాలజీ. బట్ ఫాదర్స్ ఈగో ఆర్ మదర్స్ ఈగో కొంచెం ఎట్లుంటది అని అంటే వాళ్ళు టెక్నాలజీ కొంచెం వరకు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఇంట్లో రిమోట్ ఫ్యాన్ తీసుకుని ఉన్నాను అనమాట. లైక్ రిమోట్ ఉండే ఫ్యాన్ అది పెట్టించిన అనమాట. మా డాడీ పడుకున్నాడు. మా డాడీ పడుకున్న తర్వాత భగత్ ఫ్యాన్ స్పీడ్ పెంచు అని అన్నాడు. డాడీ ఫ్యాన్ స్పీడ్ పెంచాలంటే స్విచ్ దగ్గర పోవాల్సిన అవసరం లేదు, రిమోట్ ఉంటుంది అని చెప్పి టీచింగ్. అవునా ఇట్లా ఇది వత్తాలా అవునా సరే పోయినప్పుడు పెంచిపో. నాకు ఫరక్ పడదు, నాకు పొంగువి ఫరక్ పడదు, ఏమైనా చెప్పుకో. లైక్ నీ కొంత వరకు నేర్చుకుంటా టెక్నాలజీ. అండ్ లైక్ మా డాడీతో ఎట్లుంటుంది అంటే నువ్వు టీచ్ చేస్తున్నావు అనుకో, మా డాడీ లైక్ కొంతవరకు నేర్చుకుంటు నువ్వు చెప్పేది. ఎప్పటి వరకు అంటే నీకు ఒప్పుకోనంత వరకు. ఫాదర్స్ ఈగో ఉంటుంది కదా కొంచెం. అవునా ఓకే 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 మళ్ళీ ఎట్లా అన్నావు మళ్ళీ సేమ్ అవ్వడం. ఈ జనరేషన్ లో లవ్ స్టోరీలు క్రేజీ అనిపిస్తుంది తెలుసా నాకు. ఎందుకంటే ఒకప్పుడు బ్రేకప్ అయితే ఎట్లుంటుండే తెలుసా, వాడు ఇట్లా అమ్మ బ్రేకప్ అయిపోయింది ఏడ్చుకుంటా చాలా టూ మచ్ ఇట్లా లోపలికి వెళ్ళిపోతుండే. ఈ జనరేషన్ లో బ్రేకప్ అంటేనే కొత్త జనరేషన్. బ్రేకప్ అయిందా ఓకే నెక్స్ట్ వచ్చేసే లైన్ లో సిచ్యువేషన్షిప్, బెంచింగ్. అసలు ఐ మీన్ నువ్వు చెప్పు, ఒకవేళ మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా బ్రేకప్ అయితే ఎట్లా బిహేవ్ చేశారు, ఇప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తారు నీ ఎక్స్పీరియన్స్? నా ఫ్రెండ్స్ అయితే బ్రేకప్ చాలా తక్కువ మందికి అయింది. చాలా తక్కువ మందికి అయింది. డజన్ మీన్ దట్ వాళ్ళు ఒకటే రిలేషన్షిప్ ఉన్నారని కాదు, రిలేషన్షిప్ లోనే లేదు. అట్లా పోరి దొరకలేదు ఎవరికి. ఓకే వెరీ రేర్ అనుకుంటున్నావు. మై ఫ్రెండ్స్ ఆర్ రేర్. నీకు అర్థమైతే లేదు. వేరే టైప్ ప్రతి బ్యాచ్ లో తెలుసా, లైక్ ఒక గ్రూప్ తిరుగుతుంది కదా, ఆ గ్రూప్ లో కొన్ని థింగ్స్ కామన్ ఉంటాయి. లైక్ వాళ్ళు ఎక్కడ తిరుగుతారు తినడానికి, లేకపోతే ఒక గ్రూప్ లో ఒక గర్ల్ ఫ్రెండ్ అందరికి ఉంటుంది గర్ల్ ఫ్రెండ్, ఒక గ్రూప్ లో కొన్ని పోరి అందరికి ఉంటుంది. అదే గ్రూప్స్ లైక్ దిస్ కొందరు ఉంటారు, రియల్ గ్రూప్స్, హార్డ్ కోర్. మా ఫ్రెండ్స్ కొంచెం ఎక్కువ గర్ల్ ఫ్రెండ్స్ లేని గ్రూప్ ఉంటుండే. బట్ ఈవెన్చువల్లీ రీసెంట్లీ కొంతమంది బ్రేకప్స్ అయినాయి. ఎట్లుంటది అని అంటే ఇప్పుడు కొంచెం మెచ్యూర్డ్ అయిన తర్వాత బ్రేకప్ అయితే నీకు ఎట్లుంటది అని అంటే నువ్వు వీక్ అవుతుంటావు లోపల, వాడు కూడా ఒప్పుకోడు. సో వాడు ఏం చేస్తారంటే మామా అరే ఇది అని చెప్పి ఏదో ఫేక్ గా సెలబ్రేటింగ్ న్యూస్ లేదా తాగుదామని అంటాడు. తాగుతారు, తాగిన తర్వాత మామ అట్లా చేస్తుంది అనుకోలే మామ
మామ మొత్తం కుడిపించేసింది మామ. అరే ఇట్లా వేస్తుంది అనుకోలేరా, నువ్వే కరెక్ట్ మామ అప్పుడు చెప్పింది, ఇంట్లో నీ మాట మామ మామ అని వాడు ఏడుస్తాడు. దట్ ఈస్ ఆల్. నెక్స్ట్ డే ఏమైందిరా ఏడ్చినా ఒప్పుకోరు. కొంచెం నువ్వు ఇంజనీరింగ్ ఉన్నప్పుడు బ్రేకప్ అయింది అనుకో, నువ్వు కంప్లీట్ నువ్వు నీలాగానే ఉంటుంది. ఎందుకంటే పక్కన జిజి నీకు ఓడి ఉంటాడు, బాగా నీ లెక్కనే ఉంటాడు కదా. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఎట్లున్నారంటే కొంచెం మెచ్యూర్డ్ అయ్యారు. దాని తర్వాత అరే మనం ఇట్లా కాదు అట్లా అట్లా మనం ఎప్పుడైనా బయట పడితే మళ్ళీ బ్లాక్ మెయిల్ చేస్తారు నా కొడుకులు అని చెప్పి. నాకు తెలిసి ప్రైవసీ అనే కాన్సెప్ట్ మన దగ్గర అబ్బాయిలు అయితే ఫర్ షూర్ ఉండదు. ప్రైవసీ అనే కాన్సెప్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవడైనా ఈ ఫ్రెండ్స్ ఉన్నారు ఇద్దరు, అండర్వేర్ అనిపిస్తుంది అనుకో, అవును అండర్వేర్ అనిపిస్తుంటే ఏం చేస్తాడు, అవును నాకు మొత్తం చూపిస్తాడు. కొంచెం నాకు ఎందుకు అమ్మాయిలు కొంచెం ప్రైవేట్ మెయింటైన్ చేస్తారు అనిపిస్తుంది. అందుకనే వాళ్ళు అందుకనే డబుల్ టైం ఇవన్నీ వాళ్ళు ఎక్కువ చేయగలుగుతారు అమ్మాయిలు, బికాస్ అందరికి చెప్పుకోలేరు కదా అన్ని. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. నా ఫ్రెండ్స్ లైక్ నీ ఫ్రెండ్స్ ఎలా డీల్ చేస్తారు యూజువల్లీ బ్రేకప్స్? అంటే ఏమైనా డిఫరెంట్ ఉందా రీసెంట్లీ? లైక్ సేమ్ నువ్వు చెప్పిన ఉంటది అంతే అంటే టెంప్లెట్ ఫాలో అవుతున్నావు అంటే. ఐ మీన్ ఒక్కొక్కడు ఒక్కొక్కలా బిహేవ్ చేస్తాడు. దేవదాస్ చెప్తాడు అదేదో. ఓడు ఓ రోజు నా ఫ్రెండ్ ఆడు బ్రేకప్ అయిపోయింది, నేను బెంగళూరులో ఉన్నప్పుడు. ఆడు అన్నం తింటలేడు. నేను ఎందుకు తింటలే, ఆకలి అయితే అని చెప్పిండు. మా దోస్తుడు ఇంకోటి వచ్చిండు, వీడు అన్నం తింటలేడు రా అంటే, అయితే ఖచ్చితంగా బ్రేకప్ అయింది 100% షూర్, డామ్ షూర్ అన్నాడు. అరే నిజం చెప్పరా నువ్వు? అవును మా బ్రేకప్ అయింది. అరే అట్లా అయిపోయినావు. అబ్బాయిలు అన్నం తినలే అంటే రెండే రీజన్ రా. ఒకటి అమ్మాయి బ్రేకప్ అయినప్పుడు, ఇంకోటి కడుపు అప్సెట్ అయినప్పుడు. ఐఎమ్ లైక్ నువ్వు టూ లేట్ చెప్పినావు కడుపు చేసినప్పుడు. సారీ లైక్ కడుపు రెండు సార్ అంటే ఐఎమ్ లైక్ సంథింగ్ కడుపు అప్సెట్ అయినప్పుడు. ఓకే కూల్. సో అది చూడండి అండ్ ఫేస్ చూడండి తెలిసిపోయింది మామ ఏంది మామ. లైక్ అట్లా బిహేవ్ చేస్తుంటారు కొంతమంది. అని లోకం అది. వాట్సాప్ స్టేటస్ లో వస్తుంటాయి. ఎట్లా వస్తుంటాయి తెలుసా స్టేటస్ లో? అది ఓన్లీ వాళ్ళకే కనబడేటట్టు పెడతారేమో, నాకు అర్థం కాదు. నాకు కూడా అనిపిస్తుంది అరే వీళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ నేను ఉన్నాను, అరే బై ఛాన్స్ నాకు కనపడ్డదా అనిపిస్తుంది నాకు. అరే వాళ్ళు ఒక్కరికి పెట్టి నా పాయింట్ ఒకటే, నువ్వు అంత వల్లరబుల్ ఉన్నప్పుడు, నువ్వు అంత ఓపెన్ చేసుకున్నప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పూర్వంగా నాకు చెప్పలే. నువ్వు బ్రేకప్ అయితే నువ్వు చెప్పకరా నాకు. నువ్వు స్టోరీ పెడుతున్నావు, స్టోరీ కొందరిగా పెట్టుకుంటావు కదా, కొందరిగా రిలీజ్ చేస్తావు. నువ్వు నాకెందుకు కనబడుతుంది అది? అంటే ఇప్పుడు నీకు సింపతి కావాలా, లేకపోతే నాకు అర్థం కాదు. వై పీపుల్ పుట్ దేర్ బ్రేకప్ స్టోరీస్ అండ్ ఇంత హర్ట్ అయినా నాకు అలా మనుషులు దొరకరు. వై డూ థింక్? కామెంట్స్ లేవు, నో కామెంట్స్, స్పీచ్లెస్. నో కామెంట్స్, స్పీచ్లెస్. అంటే ఎట్లుంటాయి అంటే, దునియాలో వీడే మంచోడు, ఇట్లా ఉండాల్సింది, ఇట్లా కావాల్సింది, నాకెందుకైంది, దేవుడా మంచి చేసేటోళ్ళకే చెడు ఎందుకు అవుతుంది. కానీ వన్స్ సో నాకు అర్థమైంది, బ్రేకప్ అయింది అనుకో, వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తున్నారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ వాటికి వెళ్ళి కొంచెం అంటే వాడు అవుట్ ఆఫ్ ట్రాక్ వెళ్ళిపోతుండ అనుకో, అబ్బాయిలు ప్రేమ చాలా డిఫరెంట్ చూపిస్తారు అనిపిస్తుంది నాకు. తిట్టి మరి చూపిస్తారు అనిపిస్తుంది. మొరటు ప్రేమ అంటారు. అదే ఎగ్జాక్ట్లీ ఫాదర్స్ అండ్ రిలేషన్షిప్ లెక్క ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అవునవును. ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది నీకు. అదే 100% రాసిస్తా నేను. ముందే చెప్పినా కదా నువ్వు చెప్తే అర్థం చేసుకోలే. అదే రోజు చెప్పినా నీకు ఏడుస్తున్నా అదే అమ్మాయిలు బ్రేకప్. Babe, no babe, you deserve best. You're so sweet. Look at you. You deserve some other person. You're gorgeous. You're a unicorn. And that's true actually. అసలు నువ్వు ఎప్పుడు చూడు క్లోజ్ దోస్తులు ఉన్నప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేది ఇట్లనే ఉంటది. కొట్టి మరి అవునవును ఎక్కువ తాదన్నాడు. అండ్ ఇంకా తెలంగాణ స్లాంగ్ ఇంకా డిఫరెంట్ ఉంటది. చెప్పడం కూడా ఎట్లా చెప్తారు అంటే, ఏమరా వస్తున్నావు, ఏమరా ఇంక చెప్పురాదరా, ఇట్లా ఇట్లా మాట్లాడుతున్నారు. లైక్ ఐ మీన్ లైక్ మళ్ళీ ఆంధ్ర గురించి వాడుతున్నాను కదా, ఆంధ్ర ఫ్రెండ్స్ బ్రేకప్ అయిన తర్వాత తెలంగాణ డీల్ చేస్తే వస్తుంటది ఆంధ్ర. ఎట్లా? బికాస్ వాడు బ్రేకప్ కన్నా ఎక్కువ మనం ఆడదాం కట్ అవుతాడు. యా పర్చూర్ పిచ్చి బుక్ ఆడబట్లో పచ్చబట్లోకి ఏడుస్తున్నావు ఏంద్రాను అరే అమ్మాయి ఇచ్చిపెట్టి పోయిన తర్వాత అంత ఫీల్ కాలే కదా. తీసుకోరేమో బ్రో, నువ్వు చెప్పింది అమ్మా మరి తీసుకుంటారు అట్లనే. వాళ్ళు హార్ట్కి తీసుకుంటారు ప్రతిదీ. ఐ మీన్ లైక్ సి వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారో నాకన్నా మించినోడు ప్రాపర్ చెప్పడానికి. బికాస్ బయట మార్కెట్ లో నేనే ఐఎమ్ ద రిఫరెన్స్. సో యూ హ్యావ్ టు
సో జనరల్ గా ఐ మీన్ ఈసారి బ్రేకప్ ముందు ఫస్ట్ ఇంటరాక్షన్ దగ్గరికి వస్తాం బ్రో. హౌ జనరలీ ఇంటరాక్ట్ విత్ పీపుల్ అంటే ఆ జనరేషన్ లో ఈ పీపుల్ అంటే జనరేషన్ అమ్మాయిలతోనా అమ్మాయిలతో మన జనరేషన్ ఎట్లా ఇంటరాక్ట్ అవుతుండే. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు నచ్చింది అనుకో ఒక అమ్మాయి, ఒకప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకైతే ఒక అమ్మాయి దగ్గర పోయి మాట్లాడడానికి జస్ట్ పోయి ఆయ్ అని చెప్పడానికి లిటరల్ గా. కానీ అటెన్షన్ మొత్తం గ్రాప్ చేయాలి. అది ఆమె పెన్సిల్ లేదంటారు, పెన్సిలిజం అట్లా ఇట్లా లోపల ఇట్లా నడుస్తుంటే కానీ ఏం చేయలేని పరిస్థితి ఇప్పుడున్న జనరేషన్ లో. ఐ డోంట్ నో, లైక్ యూ నీడ్ టు టెల్ మీ. అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే లైక్ అప్పట్లో ఇఫ్ యువర్ నువ్వు స్కూల్లో చూసుకో, ఎవరైనా నచ్చారని కోరికి అందరూ తెలుస్తుంది. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో సో ఒకనికి ఒక అమ్మాయి ఇష్టం 2 years నుంచి ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ 8th class కొత్త జాయిన్ అయ్యాడు, వాడికి అమ్మాయి నచ్చుతుంది. అరే అమ్మాయి బాగుంది కదా అని చెప్పి మాట అనుకో, పక్క ప్రతి ఒక్కరు దిగుతారు అంటే సుల్లిగా వాన్పూర్ అది ముడ్డ వాన్పూర్ అంటే అందరు తెలుస్తుంది. అమ్మాయి మాత్రం చెప్పమని స్లామ్ బుక్ లో కూడా లాస్ట్ లో లైక్ గుర్తుకుందా, లైక్ నీకు స్లామ్ బుక్స్ ఉంటుండేనా అంటే చూడడానికి ఏమన్నావు అని కాదు. అదే స్లామ్ బుక్స్ లలో కూడా ఇండైరెక్ట్ రెఫరెన్స్ అండ్ ఫ్రెండ్స్ దాన్ని కూడా తీసి చూస్తుండే అనమాట. అమ్మాయి ఏమైనా రాసినావా, స్వీట్ రాసినావా, ఏమైనా చేసినావా అని చెప్పి. ఇంకా అండ్ అప్పట్లో మెసేజ్లు ఉంటాయి, SMS ఉంటుండే. వాళ్ళ ఫాదర్ SMS లతోనే కదా మాట్లాడేది, లైక్ 100 SMS ఉంటుండే, ఆల్ దోస్ థింగ్స్. బట్ ఎక్స్ప్రెస్ చేయడం చాలా కష్టం అప్పట్లో. లైక్ నువ్వు అప్పట్లో ఎక్స్ప్రెస్ కూడా నాకు తెలిసి జస్ట్ ముట్టుకుంటే జస్ట్ లైక్ మ్యాజిక్ ఫీల్, జస్ట్ ముట్టుకున్న షేక్ హ్యాండ్ ఇచ్చిన. నౌ థింగ్స్ హావ్ చేంజ్ క్వైట్ ఎ లాట్. లైక్ ఎట్లా ఓఎల్ వచ్చినాయి కదా బ్రో. లిటరల్ గా ఎట్లా అయిపోయిందంటే లైక్ ఐ సీ 6th class 7th class వాళ్ళకి కూడా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్. ఐఎమ్ లైక్ నాకు అర్థం కాదు, హౌ డిడ్ యూ రీచ్ దిస్ పాయింట్? నాకు తెలియాలి నువ్వు ఎట్లా వచ్చినవరా ఇడికి. అదే కదా, ఏం చేసినవరా లైక్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం నువ్వు చూసుకున్నా నాకు పెద్దగా ఉంది, ఐ హావ్ టు గో. లైక్ డిడ్ యు ఫీల్ లైక్ ఎందుకంత లైక్ ఇక్కడ కాన్ఫిడెన్స్ ఇక్కడ అర్థం కాదు. లైక్ ఐఎమ్ లైక్ ఐ వాంట్ టు నో, బట్ నువ్వు తీసుకున్నా అడగాలను సీరియస్లీ. హౌ కాన్ఫిడెంట్, లైక్ ఎట్లా ఎంత కాన్ఫిడెంట్ గా నువ్వు గర్ల్ ఫ్రెండ్ ఎట్లా వచ్చింది? లైక్ అవర్ వెరీ కామన్. అదే స్నాప్లు ఎక్కడైనా స్ట్రీక్ పోవద్దు, దట్ ఈస్ ఆల్వేస్ దేర్. బట్ ఐ డోంట్ నో అంటే లైక్ ఈ మధ్యలో అదే గర్ల్ ఫ్రెండ్ లేదు అంటే మాత్రం వేరేలా చూస్తారు. మన దగ్గర కూడా చూస్తుంటే ఫర్ షూర్, బట్ ఇప్పుడు వెరీ కామన్ థింగ్ గర్ల్ ఫ్రెండ్. మర్చిపోయినా, నాకు ఐ హావ్ టు టాక్ అబౌట్ దిస్. నాకు చెప్పు, వాట్ ఈస్ బెస్టీ? బెస్టీ అనే కాన్సెప్ట్ ఏంటి చెప్పు నాకు. డూ యూ అండర్స్టాండ్ దిస్? రీసెంట్లీ బ్రో నాకు రీసెంట్ గా చూసినప్పుడు బెస్టీ అంటే భయం అవుతుంది. బెస్టీ అంటే భయం అవుతుంది మధ్య. ఈ మధ్య వీళ్ళు బెస్ట్ పెట్టుకుంది డిఫరెంట్, ఒకప్పుడు బెస్ట్ డిఫరెంట్. బెస్ట్ దెర్ ఇస్ నో వన్ యాజ్ బెస్టీ. బెస్ట్ ఫ్రెండ్ ఉంటుండే అంతే. ఫ్రెండ్ ఉంటుండే. ఇప్పుడు బెస్టీ అంటే నాకు బేసికలీ నాకు ఏమో తెలియదు అంటే లైక్ మన జనరేషన్ లో ఎవరు బెస్టీ అంటే లేరు, బట్ జెన్జీలో బెస్టీ అని ఉంటారు. వేరే లైక్ అపోజిట్ సెక్స్ లో వన్ క్లోజ్ ఫ్రెండ్ whom you might do but there is no commitment. Obviously they are, I mean like they are very different. I mean like maybe in narrow mind anko, but that is truth, that is how it is. But they are hanging out one day పోతారు, వాడు ఏడ్చేటప్పుడు వీడు ఉంటాడు బెస్టీ ఉంటాడు, ఆమె నవ్వేటప్పుడు బెస్టీ ఉంటాడు. ఆమె గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, వీని బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. ఉండొచ్చు ఫర్ షూర్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ బెస్టీస్ ఆర్ ద ఫక్ బాయ్స్ అంటే నాకైతే అనిపిస్తుంది. ఊర్లో నాకు కమిట్మెంట్ వద్దు, ఐఎమ్ లైక్ ఐ విల్ హ్యావ్ ఫన్, నాకు అట్లా వాళ్ళు అనిపిస్తారు అంతే. కానీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కి బెస్టీస్ అంటే ఇష్టం ఉంటుందా బ్రో? ఎవరికి ఇష్టం ఉంటది బ్రో? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నాడు నేనంటలేను, యూజువల్లీ ఎవడో ఒకడు ఉన్నాడు లైక్ నీకంటే వాటిని టైం స్పెండ్ చేస్తా, బట్ వాడు జస్ట్ ఫ్రెండ్, నువ్వే నాకు లైఫ్ అంటే మండుతుంది. 90 వాళ్ళ అయితే కిందికి మీద వాళ్ళు లేస్తారు. బెస్టీ అనే కాన్సెప్టే లేదు. నా జనరేషన్ లో నా ఫ్రెండ్స్ అందరూ లైక్ నాతో పాటు స్కూలింగ్ చేసుకున్న వాళ్ళందరూ మెజారిటీ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ వెంట్ టు యుఎస్. అవునవును, చాలా మంది, అవును 70-80% వెళ్ళిపోయారు అప్పట్లో. అవునవును, అప్పట్లో ఈ లొల్లి ఏం లేకుండా, ట్రంప్ వన్ లొల్లి, వీసాలు జల్ది వచ్చినాయి, రిలాక్స్ జాబ్ ఉంది. ఇప్పుడు రిలాక్స్ ఉన్నారు. అప్పట్లోనే ఈ అమ్మ చాలా మంచిగా ఉంది జాబ్, ఇప్పుడైతే టూ మచ్ అయిపోయింది. ఆయన కన్నా వాళ్ళు ఏతులు ఉంటాయి చూడు, అడిగి పోయిన తర్వాత ఏతులు టూ మచ్ ఏతులు ఉన్నాయి. నా ఫ్రెండ్ కూడా ఉంటాడు, ఫార్ ఫ్రెండ్ వాడు, ఓకే లైక్ నాట్ క్లోజ్ ఫ్రెండ్, వెరీ ఫార్ ఫ్రెండ్. వాడు ఏం ఫీల్ అవుతాడంటే, నేను యూఎస్ కి వచ్చిన ఇప్పుడు నేను రోజుకు కార్ దగ్గర ఫోటోది సోషల్ మీడియా పోస్ట్ చేస్తే
ఈయన కొడుకులందరూ ఇన్ని కార్లు కొన్నా అనుకుంటాడు అని చెప్పి వాడు రోజుకి ఒక్కో కార్ దగ్గర ఆయన పార్క్ దగ్గర పార్క్ కార్ దగ్గర పోయి ఫోటో తీసి ఇట్లా అన్ని ఫోటోలు పెడతా ఉంటాడు. అంటే మేము అంత నీకు దీనికి నాకు తెలుసు పర్సనల్ గా నువ్వు ఇన్ని కార్లు కొట్టావు నాకు తెలియదు. సో కొంతమంది షో ఆఫ్ చేసుకుంటూ చాలా మంది ఉంటారు. కొంతమంది ఏంటంటే కావాలని డౌన్ టు ఎర్త్ ప్లే చేసుకుంటూ షో ఆఫ్ చేస్తారు. లైక్ వాడు రాక ఇండియా వస్తాడు. మొన్నటి వరకు ఎట్లుంటుండే అంటే లైక్ టీఆర్ఎస్ కన్నా ముందు అన్నమాట. లైక్ అప్పట్లో కొంచెం రోడ్స్ అంతా మంచిగా ఉండకపోతుండే, ఇన్ని బిల్డింగ్ లేవలే కదా. ఐఎమ్ లైక్ మురికి బురద ఓకే పాట్ హోల్స్ ఇవన్నీ అంటుండే. లైక్ మళ్ళీ పోయిన తర్వాత బేసికలీ ఫస్ట్ వచ్చిన 1 to 2 days ఇట్లా ఉంటది. తర్వాత వాళ్ళకి మంచిగా అనిపిస్తూ ఉంటది. ఫ్రెండ్స్ అందరు మంచిగా ఉంటారు, అంత బయట తిరుగుతాం, రిలేటివ్స్ వస్తారు, అందరు మాట్లాడతారు. పొద్దు తెలియదు మామ నేను మోహన్ మామ అని చెప్పి ఉంటాడు. అంత వాడు పోతాడు దేకం కూడా దేకాడు వాడు. మళ్ళీ తర్వాత నా ఫ్రెండ్స్ కొందరు ఉన్నారు, నేను సిబిఐటీలో చదువుకున్నా. ఒక ఫ్రెండ్ గా ఉంటాడు రాజేష్ అని. వాడు నన్ను ఎంత బుగ్గగా చేసిండంటే వాడు నేను యుఎస్కి పోలే, వాడు పోయిండు. అంటే వాడు ఎందుకు పోయిండు అంటే లైక్ వాడికి పొద్దు అయింది పోయిండు. బట్ వాడు ఏంటంటే వాళ్ళ ఫార్మర్, వాళ్ళ డాడీ వాళ్ళ ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ అనమాట. వాడికి ఇక్కడ ఉండడం ఇష్టమే బట్ పోయిండు. పోతా వాడు ఏం చెప్పాడు తెలుసా, అరే భగత్ డేట్ ఎంత, ఎగ్జాక్ట్ 2 years తర్వాత వస్తారా, నేను ఎగ్జాక్ట్ 2 కాదు 4 years తర్వాత వస్తారా, నువ్వు మంచి బర్రెలను చూసి పెట్టు, బర్రెలు కొనుక్కుందాం, డైరీ ఫామ్ పెడదాం, సెట్ అవుదాం. నేను ఉండరా ఉండనే ఉండా. పోయిండు. నా ఫోన్లో ఎత్తారు వాడు. అరే మా అమ్మ ఎప్పుడు వస్తున్నారా, ఏం చేస్తున్నారా అంటే, అరే మా అమ్మ టైట్ ఉందిరా ఇక్కడ వస్తే ఎప్పుడు వస్తారా, మరి బర్రెలు పెట్టుకుందాం అంటే మా అమ్మ జంప్ చేసినారా. ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్. ఇప్పుడు కొంచెం రాగానే అంతమంది ఫస్ట్ హైదరాబాద్ చూడగానే షాక్ అవుతారు. ఓ ఇది మన హైదరాబాద్ ఆరా, అరే ఇట్లా అయితే అనుకోలేరా, చాలా బాగుందిరా అట్లా. బట్ ఐ మీన్ బికేమ్ వెరీ ఫాస్ట్, చాలా డెవలప్ అయింది ఎస్పెషల్లీ హైదరాబాద్. వీళ్ళందరూ లేరు కదా మన వాళ్ళు, అందుకే డెవలప్ అయింది. ఐ మీన్ ఐ ఫీల్ వాళ్ళు సమం దే మిస్ ఆర్. ఐ మీన్ నేను నా ఫ్రెండ్స్ ఏమున్నారంటే వాళ్ళు ఎప్పుడున్నా వాళ్ళు 2-3 ఉంటారు. వాళ్ళకంతా నా ఫ్రెండ్స్ అందరూ చాలా మంచి వాళ్ళు. పోయిన వాళ్ళందరూ అడిగి కమర్షియల్ అయ్యారు. దే మైండ్ సెట్స్ హావ్ చేంజ్ కంప్లీట్ గా, చాలా కమర్షియల్ అయ్యారు. అప్పుడు మా జోబుల నుంచి రూపాయి తీయకపోతున్నాం మమ్మల్ని, ఇప్పుడు వాడు తీస్తలేడు. టెక్నికలీ వాడు తీయాలి వచ్చినోడు యూఎస్ నుంచి. అందరు ఫ్లాట్లు కొంటున్నారు, అన్ని చేస్తున్నారు, పైసలు అడితే ఇల్లుకున్నాము అమ్మ పైసలు. కానీ నాకు ఒకటి ఏం అర్థం కాదంటే, దీని అమ్మ అంతరం సంపాదిస్తారు, మళ్ళీ అడిగిలు వచ్చినప్పుడు ఖాళీ బ్యాగ్ లో సీడికి మొత్తం దింపుకొని పోతారు అన్ని. అంటే అప్పుడు మళ్ళీ వాళ్ళు ఒక సైడ్ ఉంటది కదా, హోమ్ ఫుడ్ ఎంత ఇదే కదా, ఫుడ్ అనే కాదు బ్రో, డ్రెస్సులు ఏంది కుర్తా పైజామాలు అవన్నీ దొరకవు కదా. ఓకే 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 ట్రెడిషనల్ డ్రెస్సులు. ఓకే 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 అదే అది ఈ బ్యాగేజ్ లిమిట్ అంతా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే వరకు ఉంటది. మమ్మల్ని లిమిట్ బ్యాగేజ్ అయిపోతుంది, ఇటు నుంచి మొత్తం ఎప్పుడైనా అయింది అట్లా ఏమైనా తీసుకురా అంటే అరే ఫుల్ అయిపోయింది మా బ్యాగ్ మొత్తం. లే చాలా మంది ఏం చెప్తారంటే, అరే 2 years అయింది వచ్చి రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు అడుగుతున్నారు, కుదరదు, కొంచెం టైట్ ఉంది. మేము వాళ్ళు అంటే లేదు, వాళ్ళు ఏం అడిగినా తీసుకొస్తారు. గుడ్ ఫ్రెండ్స్. బట్ వాళ్ళు లోపల ఫీల్ అవుతారని బయటికి చూపెట్టారు, అక్కడ ఉంటదేమో లోపల. అరే చాలా ఇప్పుడు మేము అందరం ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు అంతే, మనం యూఎస్ పోయినా నాకు తెలిసి మనం ఊరికి అందరు అడుగుతుంటే మనం కూడా అట్లే ఉంటామేమో. అది ఐఎమ్ సేయింగ్ దిస్ బికాస్ నెక్స్ట్ టైం కావాలంటే కూడా తెస్తాడు మళ్ళీ రీల్ విషయం. అది అంటే లైక్ ఆ సిచ్యువేషన్ లో మనకి ఎట్లుంటో తెలియదు కానీ బట్ షూర్ కమర్షియల్ అయితే. దానికన్నా ఘోరం ఏంటంటే ఫేక్ యాక్సెంట్ వస్తుంది బ్రో. ఫేక్ యాక్సెంట్ నా ఫ్రెండ్స్ అయితే బై ఛాన్స్ ఇంతవరకు. అరే బ్రో నేను చూసిన, నేను రీల్స్ కూడా చూసిన, ఆడి ఈడున్నప్పుడు ఇంగ్లీష్ వేరే మాట్లాడతాడు, ఆడికి వచ్చినాక ఇంగ్లీష్ వేరేలా మాట్లాడతాడు. అది కాదు, అదే రీసెంట్లీ వాటర్ అదే మాట్లాడతారు బ్రో, అదే అట్లా ఉంటారు మా దోస్తులు అబ్రాడ్ పోయిన. కానీ ఈ మధ్య ట్రంప్ వల్ల చాలా కాదు నా ఫ్రెండ్ గారు కూడా ఇట్లా యూఎస్ నుంచి వచ్చిండు ఒకసారి, ఇట్లా మాడుతున్నాడు. వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళు కార్ నడపడానికి భయపడతారు బికాస్ అక్కడ మంచిగా ఫ్రీ ఉంటది. మన దగ్గర మొత్తం ఇట్లా ఎవరు ఎట్లా చూస్తారో తెలియదు. ఒకవేళ నువ్వు ఎప్పుడైనా ఇమాజిన్ చేసినావా టెస్లా కారు అండ్ ఆటోమేటిక్ కార్ ఇండియాలో నడిస్తే ఎట్లుంటది? లైక్ బికాస్ నేనైతే ఎస్యూవీలు చూడలే. సో బేసికలీ ఇవన్నీ లో లెవెల్ స్పోర్ట్స్ కార్ లెవెల్ నడవు కదా అక్కడ, స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. సో బేసికలీ నాకు దీని ఒపీనియన్ లేదు. సో నేను మాట్లాడుకు దాని మీద మాట్లాడుతా. ఓకే బేసికల్లీ అది ఇందాక నాకు గుర్తుకొచ్చింది ఒకటి. నా ఫ్రెండ్స్ అది యూఎస్ నుంచి వచ్చిన వాళ్ళు. సో బేసికలీ వాళ్ళు మంచి కార్లో తిరుగుతారు, బైక్ లో తిరగరు. సో వచ్చిన కొత్తగా బైక్ లో తిరగాలంటే భయం అవుతుంది. సో మా ఫ్రెండ్ గాడు వాడు నడుపుతుండు బండి 2 days తర్వాత స్కూటీ నడుపుతున్నాడు. అప్పటి వరకు కూడా ఎట్లుండే అంటే లైక్ ఇట్లా చూసుకోవాలి, ట్రాఫిక్ చూసుకోవాలి కదా, సిగ్నల్స్ చూసుకోవాలి కదా, ఆల్ దోస్ థింగ్స్.
ఒకసారి కూడా క్లోజ్ గా వచ్చిండు, అరే హారం కొట్టవేంద్రా, హారం కొట్టాలి కదా, అరే యాక్సిడెంట్ ఏమైందిరా, అరే ఇడిపోయిందిరా. సో లోపల నుంచి భయం అయినప్పుడు మన లోపల నుంచి ఒరిజినాలిటీ బయటకు వస్తుంది అనమాట. ట్రూ. అదొకటి గుర్తొచ్చింది నాకు అందుకనే. అదే నేను చూస్తే నాకు కార్పొరేట్ లైఫ్ లో పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. స్టాండప్ కామెడీతో పాటు కార్పొరేట్ లైఫ్ లో ఏమైనా వర్క్ చేస్తుందా? బేసికల్లీ నేను ఫుల్ టైమ్ స్టాండప్ కాదు, నేను ఐఎమ్ డూయింగ్ 9 to 5 జాబ్. సారీ, డోంట్ కట్ చేయరు కంపెనీ పేరు, డోంట్ వాంట్ టు డిస్క్లోజ్, బట్ కార్పొరేట్ ఎంప్లాయ్, సాఫ్ట్వేర్ డెవలపర్ నేను. ఓకే. అంటే మీ కొలీగ్స్ ఉంటారు కదా, నేను చాలా మంది కార్పొరేట్ లైఫ్ చేసిన, కొంతమంది 40 years 50 years, కొంతమంది 18 లో ఉంటారు, 21 years కూడా ఉంటారు. మీ ఆఫీస్ లో కూడా అలాంటి కల్చర్ ఏమైనా ఉందా? అందరూ ఉంటారు, అట్లాంటి వాళ్ళే ఉంటారు. సమ్ టైమ్స్ ఎట్లుంటది అంటే కొంతమంది స్మార్ట్ పీపుల్ ఉంటారు, వాళ్ళ ఏజ్ 21 22 ఉంటుంది, బట్ చెప్పేది లాజికల్ అని తెలుసు నాకు, కానీ నా ఈగో యాక్సెప్ట్ చేయదు. ఏం ఇప్పుడు వచ్చి నిన్న వచ్చి దట్ ఈస్ ఆల్వేస్ దేర్. కొంతమంది సీనియర్స్ కూడా ఉంటారు, వాళ్ళు కూడా ఎక్కువ ఏం రాదు, బట్ స్టిల్ నువ్వు నీకు వచ్చని చెప్పుకుంటే నేను పీక్ పట్టిస్తారు అట్లా. అంటే లైక్ కొంచెం ప్రొఫెషనల్ గా ఉండాల్సి వస్తుంది. అది అందుకే తాగినప్పుడు ఈ మధ్య ట్రెండ్ స్టార్ట్ అయింది తెలుసా, కొలీగ్సే హ్యాంగ్ అవుట్ అవుతారు బయట మొత్తం. అవును, ఏడివైనా కొలీగ్సే, ఎందుకంటే ఫ్రెండ్స్ తో పోతే ఒక్కరికి విలువ పడుతుంది, నువ్వు ప్రతి ఒక్కరు స్ప్లిట్ చేసుకోవచ్చు, అడ్వాంటేజ్ అంతే. అండ్ ఇందాక స్మార్ట్ పీపుల్ అన్నారు కదా, ఈ జనరేషన్ లో ఉన్నారు, ఐ ఫీల్ వాళ్ళకి ఒక లగ్జరీ వచ్చింది బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ. ఓకే. అంటే కరెంట్ జనరేషన్ వాళ్ళు, లైక్ నువ్వేమనుకుంటావు, అంటే జనరేషన్ వచ్చిందనా లేకపోతే జనరేషన్ వల్ల ఖరాబ్ అవుతున్న వాళ్ళు ఎక్కువ అనుకుంటున్నావు? నో, ఫస్ట్ టైం ఫార్మోస్ట్ ఇప్పుడు కొత్త జెన్జీ, అంటే లైక్ నేనే 90s కిడ్, నువ్వు? నేను 90s. 90s, నేను 90s కిడ్. నాకు జెన్జీస్ కిడ్ అంటే బేసికలీ 2000 తర్వాత 1998 చేంజ్ అయిపోయింది అనుకుంటా, ఇది ఇప్పుడు జెన్ ఆల్ఫానో సంథింగ్ ఏదో వచ్చింది. నాకు జెన్ ఆల్ఫాల గురించి తెలియదు, కానీ జెన్జీల గురించి నేను వాళ్ళతో వర్క్ చేస్తున్నా, వాళ్ళతో డే అండ్ డే అవుట్ వాళ్ళని చూస్తున్నా కదా, వాళ్ళంటే నాకు కాలుతుంది ఏంటో. ఎందుకు? వాళ్ళు బేసికలీ వాళ్ళ పవర్ మస్తు ఎక్కువ ఉంటది, మస్తు పవర్ ఉంటది. ఐఎమ్ లైక్, అరే ఏం చెప్పిన నిలబడు, నా చెప్తున్నాను అరిగించుంటది అనమాట. ఐఎమ్ లైక్, అరే ఇది ఎండ్ ఆఫ్ ద డే మీ డాడీ మీ అయ్య బట్టలు వేసుకుంటావు కదా నువ్వు, ఐఎమ్ లైక్ లూజ్ బట్టలు, ఐఎమ్ లైక్ ఎట్లీస్ట్ మన బట్టలను మనం కొనుక్కుంటాం అనిపిస్తుంది. నాకు ఇంకో డిఫరెన్స్ ఏమనిపిస్తుంది అంటే ప్రధానంగా ఫండ్ అవుతారు జెన్జీ పీపుల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక జెన్జీ కిడ్ దగ్గర పోయి హూజ్ యువర్ డాడీ అన్నమాట, హూజ్ యువర్ డాడీ ఏంటో, అదే 90s కిడ్ దగ్గర పోయి హూజ్ యువర్ డాడీ అను, వాడు బీడీ చెప్తాడు, మా డాడీ మాకు తెలియదు మనకి ఆల్ ద స్లాంగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. హూజ్ యువర్ డాడీ అంటే లైక్ ఇన్ డిఫరెంట్ టర్మ్స్, కొంచెం సెక్సీ టర్మ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దానికో ఆ లైన్ కో సెక్షువలైజేషన్ ఉందని మనకు తెలియదు, బట్ జెన్జీ పీపుల్ తెలుసు. విల్ గెట్ అఫెండెడ్ ఫర్ నథింగ్. నువ్వు చెప్పింది ఎందుకు తినాలి, మ్యాగీ ఇట్లా ఎందుకు తినాలి, నేను వై కాంట్ ఐ డిఫైన్ మ్యాగీ, నేను నాకు నచ్చినట్టు తింటా, దట్ ఈస్ ఆల్వేస్ దేర్. బట్ ఈ మధ్యలో చాలా మంది జెన్జీ పీపుల్ ఎట్లా అంటే ఎక్కువ తింటలేరు, డిసీ లైక్ లీన్ ఉండడం అనేది ఒక ట్రెండ్ అయిపోయింది. కొరియన్స్ కూడా అట్లే ఉంటారు, కొరియన్ స్టైల్ బట్టలు. ఐ మీన్ ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఐ మీన్ మనకి ఇట్లా టైం సరిపోదు అనుకుంటా ఉంటది కన్వర్సేషన్ బిల్డ్ చేసుకుంటే. ఐ మీన్ జస్ట్ ఇమాజిన్ ఓన్లీ ఎక్స్పీరియన్సెస్ చేసుకుంటేనే నాకు చాలా వస్తుంటాయి. ఎగ్జాంపుల్, ఒక రోజులో ఫ్రెండ్ తో ఒక వీకెండ్ కలిసినా అనుకో చాలు, కన్వర్సేషన్ బిల్డ్ అయితేనే ఉంటాయి. ఐ ఫీల్ ఈ కన్వర్సేషన్ కూడా అట్లనే ఉండేది, లైక్ మోర్ ఓవర్ ప్రాపర్ క్యాండిడ్ కన్వర్సేషన్. Like it's good to connect with you again. Oh, thank you so much. Hopefully I'll not come again to your feed, guys. This is the last time, I promise. నేను మళ్ళా వస్తుంటావు, ఇంకా ఫేమస్ అయిపోయి, ఇంకా స్టాండప్ కామెడీ చేసి, ఇంకా ఫేమస్ అయిపోయి, మళ్ళా నువ్వు మా పాడ్కాస్ట్ కి వచ్చి, లైక్ నువ్వు మా పాడ్కాస్ట్ రావాలా, అదే ఇక వండుకుంటే ఇక. But yeah, thanks you so much. Thanks for having me, Shiva. Thank you so much. Thanks. Yeah. చూసాం ఎట్లా వస్తుంది కామెంట్స్ ఎట్లా. Yeah, and one shout out, can I give shout out? So basically recently I released a video, then you do it, okay? If it's possible, we'll put the video link also in description. Please do watch it if it comes out. Thank you so much.